హలో గాయ్స్, ఈషా వన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏందబ్బా కాకమ్మ కథలు, ఏందబ్బా రీతు ఫోటో పెట్టి మాట్లాడుతుంది విడా అని అనుకుంటున్నారా? ఏంటంటే ఈరోజు నా ఫుల్ వీడియో ఈషా అనే యూట్యూబ్ ఛానల్ నాకు ఉంది ఆల్రెడీ. మీరు కొంతమంది అక్కడ చూస్తున్నారు. ఈషా వన్ కూడా నాదే ఛానల్, మీ అందరికీ తెలిసిండొచ్చు. నేనైతే ఓకే, నా ఆడ కూడా సేమ్ ప్యాటర్న్ పెట్టకుండా ఇలా పెడదామని నేను అనుకుంటున్నాను. అందుకోసం నేను ఇలా పెడుతున్నాను. నిజంగా మీకు నచ్చుతాయని కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కంటెంట్తోనే కదా ఏదైనా వచ్చేది. అందుకోసం చెప్తా. అయితే మన రీతు చౌదరి కాకమ్మ కథలు ఆహా షోకి వచ్చిందిగా. ప్రోమో గురించి మాట్లాడదాం. వీడియో గురించి కూడా ఒక అంటే వీడియో మొత్తం ఎపిసోడ్ గురించి కూడా ఒక వీడియో చేశాను. ఫస్ట్ ప్రోమో గురించి మ్యాక్సిమం ఎవరికి ఆహా అది సబ్స్క్రిప్షన్ లేకపోవచ్చు. దాని గురించి నేను ప్రోమో వీడియో మొత్తం చూసి నేను అప్డేట్ ఇవ్వాలని మీకు ఉంటే మాత్రం నేను పక్కా అప్డేట్ ఇస్తాను. ఏమేమి మాట్లాడింది, ఎమోషనల్ అయింది అన్ని గురించి. సరే, ముందు రీతు రీతు తనుజ వచ్చారు, మనందరికీ తెలుసు. తనుజ గురించి ఒక ప్రోమో వీడియో చేస్తా, రీతు గురించి ఒక వీడియో చేస్తా. అది బాగుంటుందని అలా ఈ కంటెంట్ ఇలా క్రియేట్ చేశాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నాకు తెలుసు. ఓకే, ఫస్ట్ తేజస్విని వస్తుంది. ఎప్పుడు ఇంటర్వ్యూలో ఉండే ఒక ఆవిడ అని అంటారు. అప్పుడు రీతు చెప్తారు. రీతు గురించి మాట్లాడాలంటే కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కామెడీగా ఫన్ చేస్తుంటుంది. తర్వాత లవర్ బాయ్ ఎప్పుడు అని అంటే ఇంకా లవర్ బాయ్ అని అంటే రీతుకు డెమాండ్ ఫోటో చూపిస్తుంది. ఓకే, డెమాండ్ ఫోటో చూపిస్తున్నప్పుడు అవును అని అంటే ఓకే, అంటే ఇది దేవుడు రాసిన తలరాత అంటే అవును దేవుడు రాసిన తలరాత అని అంటుంది. కామెడీ వేలా అంటుంది. మొత్తం ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఏమేమి జరిగిందో. ఆ ఎపిసోడ్ గురించి కూడా నేను చెప్తాను. ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడదామనే మాట్లాడాను. తర్వాత రీతు లైఫ్లో అంటే అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ మనకు తెలిసిందే కదా. లైఫ్లో అవన్నీ వస్తుంటాయి. చాలా స్ట్రగుల్స్ పడ్డది పాపం రీతు కూడా. అది మనందరికీ తెలిసే. రీతు అలా మాట్లాడుతుంటుంది. కనుక కాకమ్మ కథలు నీకు మంచి హస్బెండ్ రావాలని అంటే ఓకే చూద్దాం అని అంటుంది. తర్వాత రీతుని ఫస్ట్ టీవీ నుంచి వాళ్ళ అంటే రీతుకు రీతు నాకు నేను ఇండస్ట్రీకి రావడం అనేది నా దాంట్లోనే లేదంటే నేను ఇండస్ట్రీకి రావాలనే నేను ఉన్నాను అని రీతు మాట్లాడుతుంటుంది. మాట్లాడినప్పుడు ఫస్ట్ టీవీలో రీతుని చూడడం వాళ్ళ అమ్మకి ఇష్టమంట. అంటే రీతు టీవీలో కనిపించడం అంతే కదా కామన్గా. అలా వాళ్ళ అమ్మకు రీతుని చూడడం చాలా చాలా ఇష్టమంట. అంటే రీతు చూడడం ఏంటి ఇష్టం అంటుంది నాకు అర్థమవుతలేదు అని మీరు అనుకుంటున్నారా? అయితే రీతు ఇండస్ట్రీకి వెళ్ళడం వాళ్ళ అమ్మకి ఇష్టం. అది అర్థమైందా మీకు? రీతు ఇండస్ట్రీకి వెళ్ళడం వాళ్ళ అమ్మకి చాలా ఇష్టమంట. అప్పుడు రీతు ఏం చేసిందంట, వాళ్ళ వాళ్ళ అమ్మ అదేంటంటారు కింద యాడ్స్ వస్తాయి, మన అందరికీ తెలిసిందే. యాడ్స్ వస్తాయి, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అయితే అప్పుడు జెమినీ మ్యూజిక్లో, మా మ్యూజిక్లో అట్లాంటి దాంట్లో యాడ్స్ వస్తుండే. యాడ్స్లో రీతు యాడ్స్లో ఏం లేదంటే రీతు అడుగు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ వాళ్ళకు కాల్ చేసిందంట. అంటే మెసేజ్ కాల్ ఆర్ థింగ్ వెనక కొన్ని డబ్బులు అడిగారంట. వాళ్ళు డబ్బులు ఇచ్చారంట. కొన్ని రోజుల తర్వాత ఏం చేసిందంట ఇప్పుడు కామన్గా ఇప్పుడు డబ్బులు ఇస్తారు. చాలామంది మోసగాళ్ళు. మనం ఉట్టిగా నమ్మి ఎవరిని ఏమీ చేయొద్దని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. రియల్ చెప్తున్నా. ఏంటంటే చాలామంది ఉంటారు, అప్పట్లో ఉన్నారు, ఇప్పట్లో ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు అనుకోండి. అదైతే కామన్. అలా రీతు వాళ్ళు డబ్బులు ఇచ్చారంట. డబ్బులు ఇస్తే వాడేం చేసిందంట, డబ్బులు తీసుకున్నాడంట. కొన్ని రోజులకు అంటే ఆయన ఫోన్ ఎత్తడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం అవన్నీ జరిగినాయి. అది మనందరికీ తెలిసి అంటే ఆల్రెడీ మనం ప్రోమోలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రోమోలో. తర్వాత కాకమ్మ అని ఒకటి అదేంటంటారు ఓకే అల్లుకుపోమ్మ అని చెప్తే అల్లుకపోవడం మనం చాలా బెస్ట్ అల్లుకపోవడంలా అని మన రీతు అంటుంది. అది ఫుల్ కామెడీ అనిపించింది నిజంగా. అల్లుకుపోవడం అంటే మేము ఇలా అల్లుకపోవడం అని అంటుంది. నిజంగా చాలా క్యూట్ అనిపించింది అనుకోండి. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాత ఆయనకు వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతుంటుంది. ఎమోషనల్ అయిపోతుంది అనుకోండి. ప్రతి అమ్మాయికి వాళ్ళ నాన్న ఎంత ఇంపార్టెంటో అది అందరికీ తెలిసిందే. అలా చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఏం ఎమోషనల్ అయిపోతుంది అంటే రీతు ఏంటంటే వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతుంది. ఏమనమాట, ప్రతి అమ్మాయికి మా నాన్న లాంటి నాన్న ఉంటే మాత్రం ఆ అమ్మాయి లైఫ్ చాలా చాలా బాగుంటుంది అని మాట్లాడుతుంటుంది. అప్పుడు తేజ అక్క ఏమని మాట్లాడుతుంది అంటే నాన్నగారు నన్ను అడాప్ట్ చేసుకోండి అని అంటారు. నన్ను అడాప్ట్ చేసుకోండి అంటే
మీ నాన్న నాన్నగారు నన్ను అడాప్ట్ చేసుకోండి అంటే, మా నాన్న లేరు చనిపోయారు అంటే, ఓహ్! ఐయామ్ సో సారీ రియల్లీ సారీ అంటే ఇంక రీతు ఏడుస్తుంటది పాపం. ఇంకేమో ఎవరైనా వాళ్ళ నాన్న అంటే రీతుకి చాలా ఇష్టం. అది మనందరికీ తెలిసిందే. 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా వాళ్ళ నాన్న షర్టు అని అంటే కూడా చాలామంది చనిపోయిన వాళ్ళ షర్ట్ తీసుకుంటావా అది ఇది అని చాలామంది అంటే ఎవరో అది మనకు తెలుసు. ఓకే. మళ్ళీ వాళ్ళ పేరు ఎందుకు తీయాలి? ఎందుకు ఆ కాంట్రవర్సీ చేయాలి అని ఒకటే చిన్న ఒక థాట్‌తోనే ఆహ్, నా విషయంతోనే నేను ఏమనలేను. ఏమంటలేను కూడా అంటలేను. ఆ! అట్లా అన్నారు. తర్వాత ఫ్యూచర్‌లో నువ్వేమైనా రాజకీయంలో అవుతుందంటే, అవును రాజకీయాల్లోకి పోతున్నా. తర్వాత ఎమోషనల్ అయిపోతది. ఎమోషనల్ అయిపోయిన ఫుల్ వీడియోలో చెప్తా ఏం మాట్లాడింది వాళ్ళ నాన్న గురించి అదండి మీరు ఫుల్ వీడియో చూడాలి. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ చేస్తే నేను పక్కా రీతు ఏమేమి మాట్లాడింది. కాకమ్మ కథలో, ఆహాలో రీతు ఏమేమి మాట్లాడిందో నేను పక్కా తనుజ ఏమేమి మాట్లాడింది, రీతు ఏమేమి మాట్లాడిందో నేను పక్కా చెప్తాను. తనుజ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రీతు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ నేను మాట్లాడతాను. తర్వాత ఇంక తర్వాత కాకమ్మ మీకేమంటే నువ్వు సెకండ్ రాజకీయంలోకి పోతావా అంటే, అవును నేనే ఓటందరూ మనమే కదా! నా ఓటు మీకే కదా! అని కామెడీ చేస్తుంటది. అది భలే అనిపించింది. నిజంగా సూపర్ అబ్బా! రీతు మాత్రం హైలైట్ కామెడీ అయిన ఏదైనా చాలా 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 బాగా చెప్తది. చాలా బాగా చెప్పినాక తర్వాత డెమాన్ ఫోటో అయితే రీతు పిల్లో ఇలా పెట్టుకుంటది మొఖం పైన పిల్లో పెట్టుకున్నప్పుడు తీస్తుంటే డెమాన్ ఫోటో వస్తది. డెమాన్ ఫోటో వచ్చినప్పుడు తలరాత దేవుడు రాసిన రాత అంటే, అవును దేవుడు రాసిన రాతనే అని అంటది కామెడీగా వెటకారంగా అంటే ఫన్నీ వేలో అంటది. అదేం బ్యాడ్ వేలో కాదు పాపం. ఫన్నీ వేలో అంటది. భలే అనిపించింది నాకైతే ఆ విషయంలో. తర్వాత ఇది ఎమోషనల్ అయిపోయింది. అది మనందరికీ తెలుసు. వాళ్ళ డ్యాడీ గురించి ఎమోషనల్ అయిపోయింది. తర్వాత మంచి మంచి ఇంక ఎవ్వరైనా వాళ్ళ డ్యాడీ గురించి మాట్లాడుతుంటే ఎవ్వరైనా ఎమోషనల్ అయిపోతారు. అది మనందరికీ తెలిసిందే. అలా రీతు కూడా చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది. తర్వాత తనుజ ఓదారుస్తుంది. అయ్యో! పాపం ఇంక అంతే కదా! ఎవ్వరైనా మన డ్యాడీ మన ఫస్ట్ హీరో. అది ప్రతి అమ్మాయికి వాళ్ళ డ్యాడీ అంటే ఎంత ఇష్టమో అది అందరికీ తెలిసిందే. అలా రీతు కూడా చాలా ఎమోషనల్ అయిపోతది. ఓకే రీతు మనం స్ట్రాంగ్ అని అనుకున్నాం. తర్వాత ఇంక కళ్యాణ్ డెమాన్ ఫోటో చూపిస్తారు. డెమాన్ ఫోటో చూపినప్పుడు ఓకే. దేవుడు రాసిన రాత అంటే డెమాన్ ఫోటో చూసినాక ఓకే. ఐ లవ్ ఇట్ అని అంటది. ఐ లవ్ టూ అని అంటది. అయితే అది ఎందుకు లవ్ టూ అంటదో తెలీదు. మనం క్లారిటీగా తెలుసుకోకుండా అలా మాట్లాడొద్దని నాకు అనిపిస్తది. తర్వాత కళ్యాణ్ అంటే లవర్ బాయ్ అని అంటారు. తర్వాత మీకు పెద్ద పొలిటీషియన్ అవుతారంటే, అవును నేను పెద్ద పొలిటీషియన్‌ని అవుతాను. కరెక్టే బానే చెప్తున్నావు అని అంటది. భలే కామెడీ అనిపిస్తది. చాలా 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 కామెడీ. కాకమ్మ చెప్పింది నువ్వు పెద్ద పొలిటీషియన్ అవుతావు అంటే, నేను పొలిటీషియన్నా? ఏంటండి మనకే మీ ఓటంతా అని అంటది. భలే కామెడీ. కాకమ్మ చెప్పింది మీరు పెద్ద పొలిటీషియన్ అవుతారంట అని అంటది. అవును నేను పెద్ద పొలిటీషియన్‌ని. అవును కదా! నేనే పెద్ద పొలిటీషియన్‌ని పెద్ద నేనే సీఎంని అయిపోయేటట్టున్నా అని కామెడీ చేస్తది. రీతు నిజంగా చాలా జోక్ అనిపించింది. నిజంగా నాకు చాలా ఫన్ అనిపించింది. రీతు కూడా ఫుల్లు నవ్వుతది. అవునండి ఓటండి ఓటందరూ మనకే ఏస్తారు కదండీ అని అంటది. ఎంత ఫన్ అండి నిజంగా చాలా 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 ఫన్నీ అనిపించింది నాకు. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి. రీతు నిజంగా ఏముండదో ఆలోచించకుండా టక మాట్లాడే ఒక మంచి అమ్మాయి. నిజంగా చాలా 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 మంచి అమ్మాయి రీతు. అలా రీతు ఒక జెన్యూన్ పర్సన్. నిజంగా రీతు అంటేనే ఒక జెన్యూన్ అనిపిస్తది నాకు. ఎందుకంటే అంత జెన్యూన్ పర్సన్ అబ్బా రీతు. మీరు ఎంతమంది ఓకే. తప్పు అనుకోండి ఏమని అనుకోండి కానీ నాకైతే రీతు చాలా 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 జెన్యూన్‌గా అనిపిస్తది. కాకమ్మ కథలో ఫుల్ వీడియో కావాలి అనుకుంటే ఫుల్ వీడియో అంటే ఏమేమి మాట్లాడిందో ఫుల్ వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో కూడా పక్కా మీకు పెడతాను. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసేయండి. చాలా మంచి సబ్స్క్రైబర్స్ అట్లా నాకు మీరు లైకులు కొట్టి నాకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను కూడా అంటే నాకు కూడా ఖుషి అనిపిస్తది. ఓకే. ఇంకా వీడియోలు చేద్దాము అని అనిపిస్తది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఇంతవరకు చూసి మీకు నచ్చితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే ఒక లైక్ ఇచ్చుకొని అయితే పక్కా ఉండి బాయ్.